సుట్టే ఎండాకాలం సెలవులు అయిపోతుంది. నాకేమో స్కూల్ చాలా అవుతుంది. పోతే స్కూల్ అన్నప్పుడు చాలా అయితే బంద్ అవుతుంది కదా, చాలినప్పుడు పోవాలా, బంద్ అయినప్పుడు ఉండాలి. పోడికేం ముష్కిల్ లేదు రాడా. సార్లతో నెత్తికరా. సార్లతో ఏం నెత్తికరరా నీకు? అరే ఒకసారి హోంవర్క్ అంటాడు, ఒకసారి ఎగ్జామ్ అంటాడు. అప్పుడు అయిపోయింది అనుకుంటే ఆ మేడం వచ్చిపోయాం చెప్తారా. అది కూడా కరెక్టే, వాళ్ళతో నెత్తికరం ఉందిరా. ఏం గిడ సురుతారు. స్కూల్ చదివినా పోతురా పోతలేరా. అరే మేము పోతే పోతాం కానీ నీ సంగతి ఏంటరా? అరే సార్ హాస్టల్ పోతున్నావా? నేను అదే ఊళ్ళో ఓడికి ఏం పోతావు హాస్టల్. పోయి సార్ హాస్టల్ సింగల్ గా ముందు పెట్టుకొని వచ్చినావు. ఆరా బింగి కూడా ఈసారి ఉంటారా పాలచ్చారా? అరే మీరు ఎన్నెన్నో మాటలను రా. ఈసారి పక్కు నీకు పెడతా. నేను ఇప్పుడు ఏమన్నా నేను పోతున్నాను నా హాస్టల్. అరే బింగి కూడా నువ్వేమాటలు అవుతారా, మళ్ళా వారికి వస్తావు అంతేనా? అంతేరా. అరే సుట్ట సుట్ట ఎండాకాలం అయిపోతున్నది, వర్షాకాలం వస్తున్నది, మళ్ళీ స్కూల్ చాలా కొనుక్తుంది. క్రాంతి చెప్పరా. అవును క్రాంతి, పనిసరి అయితే అట్లే స్కూల్ ఆడుకుంటున్నాం, మరి ఈ సీరియట్లు వేద్దాం. అవునరా, ఇంతకుముందు అయితే ఎట్లా ఓడగొట్టేసినాం, మరి ఈసారి ఎట్లా వేద్దాం రా. నాకేమో బుద్ధి. అరే మనం ఇద్దరం కలిసి ఒకటే స్కూల్లో పోవా? నేను ఉన్నా నీకు ఎందుకు బా? అరే నువ్వు పోయినసారి అట్లనే అన్నావు, ఇది అనుకుంటూ ఉన్నా. నువ్వేం చేసినావురా? నువ్వే దాంట్లో పోయినావు, నేను కూడా దాంట్లో పోయినా. సరే అట్లేం చేయరా, ఇద్దరం కలిసి ఒకటే స్కూల్లో పోగా. నేను చెప్తున్నా నీకు. అరే నువ్వు మళ్ళీ కిరికిరి పెట్టావు కదా, ఈసారి నీ మాట ఉంటున్నా. సరే మరి మనం ఇద్దరం ఒకటే స్కూల్లో జాయిన్ అవుతాం కానీ. సరే మరి నేను చూసుకుంటాను. ఇక కాంతి కానీ నేను ఒకటే స్కూల్లో జాయిన్ అవుతున్నాను, మొత్తం వేరుంటా క్లాస్. హలో, మేము స్కూల్ నుంచి కాల్ చేస్తున్నామండి. గంగచంద్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడేది. ఈ నంబర్ గంగచంద్ వాళ్ళ పేరెంట్స్ తెలుసుగా. గంగచంద్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడేది అంటున్నారు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు అసలు చదువుకున్నోళ్ళా? సారీ సార్, సారీ. ఎవరు మాట్లాడేది? ఇంకోళ్ళు మాట్లాడతారు సార్. నేనే గంగచంద్. గంగచంద్, మరి స్కూల్ చాలా అవుతున్నాయి, వస్తలేవా? ముచ్చట ఎప్పుడు తిత్తరా అనుకున్నా, ఇప్పుడు తీసిరు సార్. పోయినసారి గాయమ్మ కొడుగుడ్డు ఎక్కేయమంటే బలిగుడ్లు ఎత్తా అన్నది. ఓడి తింటాడు సార్ చిన్న గుడ్లు. నువ్వేపు గంగచంద్, ఈసారి హైబ్రిడ్ గుడ్లు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, నువ్వైతే జాయిన్ గా. అంతే అంటారు సార్. హైబ్రిడ్ గుడ్లు అని హైదరాబాద్ నుంచి తెప్పించినా అంటారు, మళ్ళీ జాయిన్ అయినాక అవే గుడ్లు పెడతారు. పేరెంట్స్ కి నువ్వు మీ పేరెంట్స్ కి నెత్తి, మీ పేరెంట్స్ తో మాట్లాడతా. మా పేరెంట్స్ నాకు చెప్పిన మాటని వింటారు సార్. నేనైతే జాయిన్ కాను, మళ్ళీ అవే గుడ్లు పెడతారు. నాకు ఎలా సార్? ఇగో గంగచంద్, నేను చెప్పేది నువ్వు. మన తాట ఇప్పుడు హై లెవెల్ స్టడీస్ చెప్తున్నాం, నువ్వైతే జాయిన్ గా. నువ్వు ఫస్ట్ సార్ నేనైతే జాయిన్ కాను, నువ్వైతే ఫోన్ పెట్టేది సార్. ఈ అవ్వ నాకు బాగా నాకు వచ్చిందంటే వీడొకడు తోకేమాట నారాయణ లెక్క. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బడులు చాలా అవుతున్నాయి. మా ఇంట్లో తుక్కు తిడతారు పోకపోతే. అలా అయినప్పుడు పోవాలా? ఏం బ్రో, స్కూల్ చాలా అవుతున్నాయి, మరి అందరు స్కూల్ పోతా అంటే నువ్వు వీడియోలు తీసుకుంటుంటున్నావు. పోతున్నావు మా స్కూల్ కి. పోతా లేకుండా లేదు. నీకెందుకు ఉస్మాన్ ఏమవుతాడా? అది కూడా తప్పైందారా నీకు? నువ్వు మానవాడి మంచోడు అని అడిగినా నిన్ను. గట్లేం లేదురా, స్కూల్ చానప్పుడు పోవుడే. అరే నువ్వు ఏ స్కూల్ పోతున్నావురా? ఒక్కడివే పోతున్నా, ఇంకోళ్ళు అన్నప్పుడురా. అత్తుండ్రాగా ఎల్కమ్ముతాడు అంటే క్రాంతి గాడా? అవునరా, కాంతి గారు నేను కలిసిపోతున్నాం. అరే మా అమ్మ కూడా నీ దాంట్లోనే జాయిన్ చేస్తాన్నదిరా. హలో, డబల్ అర్థమవుతాడా? చెప్పరా. నరేందర్ ఊకే సార్ ఫోన్ చేస్తుర్రేంద్ర, దమ్ చేస్తురు మొత్తం. అరే అలా అంతే ఎవరిపిస్తారా? దమ్ చేస్తారు. మా వాళ్ళకి వచ్చే సప్పుడగా నలుగురం కలిసి చదువుకుందాం మంచా.
సరేరా మరి మీ దాంట్లోనే జాయిన్ అవుతా. సార్ ఏమో గుడ్లు పెట్టమంటే బాలి గుడ్లు పెడుతురు. సరే మరి నేను ఇక్కడ వేరే దగ్గర ఉన్నా, మళ్ళీ ఎత్తా. రే గడపరైతే మూతలు కూడా జాయిన్ అవుతారంటారా? మనం నలుగురం కలిసి చదువుకుందాం. దారా మరి మనం నలుగురం ఒకటే దగ్గర చదువుకుందాం అన్నారుగా, వీడియో ఇద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇద్దరు హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా వచ్చింది? మంచి వచ్చింది అనుకుంటా. మంచిగా చేస్తాను. ఇప్పుడైతే మేము కొన్ని రోజులు వీడియోలు తీయలేము. ఇప్పుడైతే ఎవ్రీ మండే అయితే మేము వీడియో అయితే పెడతాం. సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.